అసలు సర్ వివాదం ఏంటి? సర్ వల్ల ఎన్నికల్లో పారదర్శకత పెరుగుతుందా? సర్ అమలులో లోపాలు ఉన్నాయా? సర్ వల్ల ప్రతిపక్షాల ఓటు బ్యాంకుకు నష్టం కలుగుతుందా? సర్ అమలులో అధికార పార్టీ స్ట్రాటజిక్గా వెళ్తుందా? మరి ఎన్నికల సంఘం ఏమంటుంది? సర్ వల్ల లాభమా నష్టమా చూద్దాం. రాజకీయాలను కుదిపేస్తున్న ఒక అత్యంత కీలకమైన అంశం సర్ వివాదం. భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కు చుట్టూ అల్లుకున్న ఈ రాజకీయ పోరు కేవలం ఎన్నికల జాబితా సమగ్రతకు సంబంధించి మాత్రమే కాదు, ఇది మన ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన అంశం. సర్ అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్. భారత ఎన్నికల సంఘం చేపట్టే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అద్భుతమైంది. ఓటర్ల జాబితాలో అనర్హులు లేదా నకిలీ ఓట్లు లేకుండా సమగ్రతతో కూడిన పారదర్శకమైన జాబితాను తయారు చేయడం, చనిపోయిన వారిని, అనాధికారికంగా వలస వెళ్లిన వారిని తొలగించడం ద్వారా ఎన్నికల విశ్వసనీయతను కాపాడాలని ఈసీఐ అంటుంది. అయితే ఈ గొప్ప ఉద్దేశం అమలులో వచ్చేసరికి రాజకీయ ఆయుధంగా మారుతుంది. ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఈ జాబితా సమగ్రత ప్రక్రియ పేరుతో ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఓటు వేసే వర్గాలకు చెందిన లక్షలాది మంది అర్హులైన పౌరుల ఓట్లు అక్రమంగా తొలగించబడుతున్నాయి. ఇది కేవలం లోపభయిష్టమైన అమలు కాదు, ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన వ్యవస్థీకృత కుట్ర అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దేశంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతమైన పశ్చిమ బెంగాల్లో ఈ వివాదం మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక్కడ సర్ అనేది కేవలం ఓట్ల తొలగింపుగా కాకుండా పౌరసత్వ పరీక్షగా మారుతోంది. బెంగాల్కు వలస వచ్చిన శరణార్థులు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కుటుంబాలు తమ పాత పత్రాలు చూపించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రక్రియ ఎన్ఆర్సీ యొక్క మొదటి అడుగని, ఇది కొన్ని వర్గాలకు లక్ష్యంగా చేసుకుని వారి పౌరసత్వాన్ని ప్రశ్నించడానికి జరుగుతుందని అధికార తృణమూల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బీజేపీ అనాధికార వలసదారులను తొలగించాలని డిమాండ్ చేస్తుంటే, టీఎంసీ తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి పోరాడుతుంది. ఇక్కడ సర్ అనేది రెండు ప్రధాన పార్టీల మధ్య అస్తిత్వ పోరాటంగా మారి పరిస్థితిని విషమంగా మార్చింది. పార్లమెంట్లో చర్చ జరగాల్సిందే అంటుంది ప్రతిపక్ష కూటమి. ఈ సార్ వివాదంపై తక్షణమే నిబంధన 267 కింద చర్చ జరపాలని ఉభయ సభల్లోనూ పట్టుబట్టాయి. తమ ఓటు హక్కును కోల్పోతున్న పౌరుల గొంతుకును పార్లమెంట్లో వినిపించవలసిన బాధ్యత తమపై ఉందని ప్రతిపక్షం వాదించింది. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు నిరసనగా సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఇంతటి కీలక అంశాన్ని చర్చించడానికి కూడా ప్రభుత్వం భయపడుతుందని వారు విమర్శించారు. ఈ వాకౌట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో స్పందించారు. దీనిపై ప్రధాని చాలా ఘాటుగా స్పందించారు. నాటకాలు వద్దు, ఎన్నికల్లో ఎదురైన పరాజయాల కారణంగా ప్రతిపక్షాలు నిరాశలో ఉన్నాయని, అందుకే వారు నాటకాలు ఆడుతూ పార్లమెంట్ను అడ్డుకుంటున్నారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. దేశ ప్రగతికి సహకరించకుండా కేవలం రాజకీయ స్వార్థం కోసం అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. కావాలంటే ఎన్నికల్లో గెలవడానికి టిప్స్ కావాలంటే ఇస్తా అంటూ ఎద్దేవా చేశారు. సర్ అనేది కేవలం ఓటర్ల జాబితా సమగ్రత ప్రక్రియకు మాత్రమే కాదు, దీని చుట్టూ అల్లుకున్న వివాదం మన ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించింది. జాబితా సమగ్రతతో ఉంటే ఎన్నికలు నిజాయితీగా జరుగుతాయి, ఇది దేశానికి లాభం. కానీ అర్హులైన పౌరుల హక్కును కాలరాస్తే అది ప్రజాస్వామ్యానికి శాశ్వత నష్టం. ప్రతిపక్షం లేవనెత్తిన లోపాలను ప్రభుత్వం అంగీకరించాలి. అధికార పక్షం రాజకీయ విమర్శలను పక్కనబెట్టి పౌరుల రాజ్యాంగ హక్కుకు భంగం కలగకుండా పారదర్శకతతో కూడిన పరిష్కారాన్ని అందించాలి. ఓటు హక్కు అనేది కేవలం ఒక పత్రం కాదు, అది మన దేశ పౌరుడి శక్తి. ఆ శక్తిని కాపాడుకోవడం, దానిపై పూర్తిస్థాయి చర్చ జరగడం మన ప్రజాస్వామ్య ఆరోగ్యానికి అత్యంత కీలకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.